ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. ఉరవకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి నామినేషన్ దాఖలు సమయంలో ఆ పార్టీ శ్రేణులు జెండాలతో భారీగా తరలివచ్చి కోడ్ను ఉల్లంఘించాయి. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయుడు కేతిరెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి భార్య మౌన అమృత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం మరోసారి వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థిగా గుజ్జల నాగిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి రాంభూపాల్ రెడ్డికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తరపున రెండో సెట్టు నామినేషన్ పత్రాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాఖలు చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి భార్య రమాదేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మరో అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరవుతున్న బీకే పార్థసారథి, ఎంఎస్ రాజు కార్లపై కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. బీకే పార్థసారథి కారు అద్దాలు పగలగొట్టారు. రాయదుర్గం పట్టణంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మెట్టు గోవిందరెడ్డి సోమవారం తొలిసెట్టు నామినేషన్ దాఖలు పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత అధిష్టానం మేరకు టీడీపీలో పనిచేస్తానని టీడీపీ సీనియర్ నాయకులు గ్యాస్ రవికుమార్ పేర్కొన్నారు. నెల్లూరు మండలం కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తంబళ్లపల్లె నామినేషన్ కేంద్రంలో పలు పార్టీలకు చెందిన అభ్యర్థుల నుంచి 5 నామినేషన్లు అందినట్టు రిటర్నింగ్ అధికారి రాఘవేంద్ర తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి నామినేషన్ ఖర్చులకు పలమనేరులో 2 చిన్నారులు చేయూతనిచ్చారు. హుండీలో దాచుకున్న డబ్బులను మాజీ మంత్రికి అందజేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎండలు మండుతున్నాయి. తంబళ్లపల్లిలో అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్రమైన వడగాల్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంఎస్ చంద్రశేఖర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సిపిఐ సిపిఎం నాయకులు కార్యకర్తలతో కలిసి పీటీఎం నుంచి ర్యాలీగా తంబళ్లపల్లెకు వచ్చారు. తిరుపతి నగరంలోని బైరాగి పట్టెడలో ఉద్రిక్తత నెలకొంది. ప్రచారం చేస్తున్న తమపై టీడీపీ నేత కుమారుడు దాడి చేశాడని వైసీపీ కార్యకర్తలు ఆరోపించారు. తిరుపతిలో టీడీపీ జనసేన నాయకులే పనిచేయాలని తమను బెదిరించారని వాపోయారు. సంతను తెలపాడుకు చెందిన సుబ్బారెడ్డి అనే వ్యక్తికి కనిగిరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేయడంతో ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన కదిరి భవానీ కన్నీటి పర్యంతమయ్యారు. అద్దంకి మండలం అద్దంకి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి రోడ్ షో నిర్వహించారు. తొలుత ఆమెకు అద్దంకి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కిషోర్ బాబు ఘనంగా స్వాగతం పలికారు. అద్దంకి మండలం పట్టణంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి హనిమిరెడ్డి తహసీల్దార్ కార్యాలయం నందు నామినేషన్ దాఖలు చేశారు. అద్దంకిలో గెలుస్తానన్న నమ్మకం ఉందని ఆయన తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని డోన్ నియోజకవర్గ తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి నియోజకవర్గ సభ్యులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. కర్నూలు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు బీఫామ్తో పాటు రెండవసారి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఎమ్మెల్సీ బీటీ నాయుడు, కురువ సంఘం నాయకులు పాల్గొన్నారు. కర్నూలు కలెక్టరేట్లో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కర్నూలు పార్లమెంటు స్థానానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంపుల్లయ్య యాదవ్ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ జి సృజనకు నామినేషన్ పత్రాలు అందజేశారు.
మా తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత మా జీవితం మొత్తం ఆళ్లగడ్డ ప్రజలకే అంకితమని ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ అన్నారు. జనసేన, బీజేపీ నాయకుల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని అన్నారు. నంద్యాల పోలీసులు అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేశారు. అపార్ట్మెంట్లే టార్గెట్గా భార్యాభర్తలు చోరీలకు పాల్పడుతున్నారు. నిందితుడు ఆవుల కిరణ్ కుమార్పై 2 తెలుగు రాష్ట్రాల్లో 110కి పైగా కేసులు ఉన్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. పవన్ నామినేషన్ సందర్భంగా జనసేన కార్యకర్తలు, నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సామర్లకోట పట్టణ పరిధి నీలమ్మ చెరువు వాకింగ్ ట్రాక్ పై వాకింగ్ చేస్తున్న మహిళ మెడలో ఉన్న సుమారు 3,21,000 విలువ గల బంగారపు గొలుసు తెంపుకుని గుర్తు తెలియని వ్యక్తి పరారీ అయ్యాడు. తూర్పుగోదావరి జిల్లాలో నామినేషన్ల పర్వం జోరందుకుంది. 4వ రోజు సోమవారం మొత్తం 24 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి కె. మాధవీలత తెలిపారు.